డీప్ సీక్ అని ఒక్క యాప్ మార్కెట్లోకి రావడం వల్ల స్టాక్ మార్కెట్ నుంచి $1 ట్రిలియన్ ఎవాపరేట్ అయిపోయాయి. మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి దేన్నైతే చేయాలనుకుంటున్నదో వీళ్ళు జస్ట్ $6 మిలియన్ ఖర్చు పెట్టి చేసేయగలిగారు. ఇంకో విషయం ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ హై అండ్ పవర్ఫుల్ చిప్స్ బ్లాక్ చేసినా సరే వీళ్ళు లో పవర్ఫుల్ చిప్స్ తోనే దీన్ని చేయగలిగామని చెప్తున్నారు. అండ్ నేను కూడా ఈ యాప్ ని ట్రై చేశాను. ఆల్మోస్ట్ ChatGPT లాంటి రిజల్ట్సే వచ్చాయి, ఎక్సెప్ట్ వెన్ ఇట్ కమ్స్ టు క్వశ్చన్ రిలేటెడ్ టు చైనీస్. దీని నుంచి మనం నేర్చుకోగలిగిన లెసన్ ఏంటంటే మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా అని చెప్పి భయపడి మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ శాలరీ కోసం పనిచేసే 10,000 మంది కన్నా హంగ్రీగా ఉండే 10 మంది చాలు. ఈ డీప్ సీక్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉండే ఇంజనీర్స్ కంటే మోస్ట్లీ గ్రాడ్యుయేట్స్ అండ్ PhD స్టూడెంట్స్ యూస్ చేసుకొని ఈ స్టాండ్ని సాధించగలిగారు. సో మనం కూడా దేన్నైనా స్టార్ట్ చేయాలంటే మార్కెట్లో పెద్ద ప్లేయర్స్ని చూసి భయపడి ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకునే హంగర్ ఈ పెద్ద కంపెనీస్కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వాట్సాప్ని అక్వైర్ చేసేటప్పుడు అక్కడ జస్ట్ ఉన్నది 55 ఎంప్లాయీస్ మాత్రమే.